హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని రావడం జరిగింది. సో ఈ టాపిక్ ఏంటి అంటే కనుక చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. సో ఈ సక్సెస్ అవ్వడానికి మనకి ఎటువంటి టాపిక్స్ కావాలి అంటే ఎటువంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం పాపులారిటీ తెచ్చుకోవచ్చు, ఇలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ప్లస్ నేను కొన్ని టాపిక్స్ మీతో డిస్కస్ చేస్తాను. సో వీటి మీద మీరు అంటే మీరు స్టార్ట్ చేసినట్టయితే కనుక బ్లాగింగ్ అవ్వచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు. సో ఏదైనా కానీ మీకు ఏమిటంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి చాలా తొందరగా రావడానికి. సో కొన్ని బెస్ట్ నీషెస్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో అవేంటి అనేది కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ల్యాప్టాప్ లో. సో దానికంటే ముందు ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటారు కదా చాలా మంది, ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ తో వస్తారనమాట. అంటే ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా చేయాలని తెలియకుండానే డైరెక్ట్ గా స్టార్ట్ చేయడం ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటే ఫ్రీగా ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. సో ఫ్రీగా స్టార్ట్ చేసే దగ్గర మీ ఏమవుతుందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేసి మీ మైండ్ లో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫ్రీగా స్టార్ట్ చేయాలంటే మనకి ఫ్రీ సోర్సెస్ ఏమున్నాయి, సో ఫ్రీ వాటితో మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి కొన్ని ఆలోచిస్తూ మీరు మెయిన్ గా ఉండే కాన్సెప్ట్స్ అంటే మనకి తొందరగా రిజల్ట్స్ వచ్చే కాన్సెప్ట్స్ కానీ లేకపోతే మనకి పర్ఫెక్షన్ ఉండే కాన్సెప్ట్స్ ఏవైతే వాటిని మిస్ అవుతుంటారు అనమాట ఓన్లీ ఫ్రీ గురించి సెర్చ్ చేస్తూ. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మీరు సెర్చ్ చేయండి, కానీ ఇలాగ ఫ్రీగా వస్తుందని చెప్పి వాటి గురించి మీరు డైవర్ట్ అయితే ఏమవుతుంది ఆటోమేటిక్ గా మీరు అటు సైడే వెళ్తారు తప్ప సో ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ని మిస్ అయిపోతుంటారు. సో అక్కడ మనం చేసే మిస్టేక్ అది బిగినర్ లెవెల్లో ఉండేవాళ్ళు. సో అది గుర్తు పెట్టుకోవాలి. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ లో చాలా వరకు అంటే మనకి రెగ్యులర్ గా ఉండే టాపిక్స్ కాదు. అంటే మనకి ఏమంటారు, చాలా మంది ఏం చేస్తారు, న్యూస్ రిలేటెడ్ గా పెడతాము, లేకపోతే క్రికెట్ రిలేటెడ్ గా పెడతాము, అంటే మనకి పాపులర్ గా ఏవైతే ఉన్నాయి మూవీస్ గురించి పెడతాను నేను, ఆర్టికల్స్, బ్లాగ్స్ కానీ లేకపోతే కుకింగ్ గురించి రాస్తాను, ఇలా డిఫరెంట్ గా అంటుంటారు కదా. సో ఇవన్నీ కూడా మనకి చాలా పాపులర్, చాలా మంది ఆల్రెడీ ఉండుంటారు దీని గురించి ఆర్టికల్స్ రాసేవాళ్ళు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ చేసేవాళ్ళు కానీ ఇలా చాలా మంది ఉంటారు. సో ఇలాంటి వాటితో ఏం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే కనుక మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం నార్మల్గా ఇప్పుడు ఒక నీష్ ఏదైతే ఉందనుకోండి, నార్మల్గా మనం ఏదో టాపిక్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి కుకింగ్ గురించి తీసుకున్నాం. సో కుకింగ్ గురించి తీసుకున్నప్పుడు అందరూ చాలా మంది కుకింగ్ వీడియోస్ చేస్తారు. సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఎవరికైతే వచ్చో, ఎవరైతే హోస్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో సో వాళ్ళందరూ చేస్తారన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక వాటన్నిటి కూడా బియాండ్ అంటే కొంచెం మనం బెటర్ లెవెల్లో ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో అవేంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఒక టాపిక్ ని ఎంచుకునే ముందు ఏం చేయాలంటే కనుక ఆ టాపిక్ అనేది మనకి మల్టిపుల్ వేస్ లో ఎర్నింగ్స్ అదే విధంగా పాపులారిటీ వచ్చేలాగా ఉండాలి. సో మల్టిపుల్ వేస్ అంటే ఏంటి, ఏ విధంగా మనం వాటిని ఫోకస్ చేయాలని ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినట్టయితే కనుక మనకి బ్లాగింగ్. సో బ్లాగింగ్ అనేది చాలా బెటర్ థింగ్ అండి. అంటే మనకి అల్టిమేట్ గా మనీ ఎర్న్ చేసుకోవడానికి అంటే మనకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటాయి బ్లాగింగ్ ఫీల్డ్ లో. సో మనకి ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటి లైక్ ఇల్లీగల్ కంటెంట్ కానీ అలాంటి ఏం పెట్టకుండా సేఫ్ గా వెళ్తే కనుక సో బ్లాగింగ్ అంత బెస్ట్ ఐడియా అయితే ఇంకోటి లేదు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆ టైం ఎంత పడుతుంది డిపెండింగ్ ఆన్ యువర్ కంటెంట్, మీరు ఎంత కంటెంట్ పెడుతున్నారు మీ వెబ్సైట్ లో, ఎంత ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది ఒకవేళ, సో ఈ బుక్ అనేది మనకి ఎందుకు ఎక్కువగా సేల్ అయింది, ఇప్పుడు మనకి చాలా ఉంటాయి అమెజాన్ లో కానీ వీటన్నిటిలో కానీ బెస్ట్ సెల్లర్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఓవర్ 16 మిలియన్ సేల్స్ అయ్యాయని చెప్పి. సో ఒక్క బుక్ ఇంతమందికి ఎలా వెళ్ళింది, సో ఇది యాక్చువల్లీ వేరే కంట్రీ వాళ్ళు ఎవరో రాసిన అయినా కానీ మన ఇండియా వరకు వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే కనుక వీళ్ళు ఒక యూనిక్ టాపిక్ ని తీసుకొని ఒక యూనిక్ వేలో వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇలా కూడా మీరేం చేయాలంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీటర్స్ తో కాకుండా మీరు ఓన్ గా ఒక యూనిక్ కంటెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే వే కానీ లేకపోతే దాన్ని ప్రెజెంట్ చేసే వే కానీ చాలా యూనిక్ గా ఉండాలన్నమాట. సో అది మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్స్ ని తీసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి బ్లాగింగ్ అనుకున్నాం కదా. సో ఈ బ్లాగింగ్ తో పాటు మనం ఇంకో చూసుకున్నట్టు ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్. సో మీరు బ్లాగింగ్ చేస్తున్నారు, బ్లాగింగ్ ద్వారా మీకు మనీ ఎలా వస్తుంది, గూగుల్ యాడ్సెన్స్ కానీ లేకపోతే వేరే యాడ్ నెట్వర్క్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాడ్ నెట్వర్క్ అనేది డిజబుల్ అయింది, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. మనం అనుకుందాం అంటే మనం ఎప్పుడు పాజిటివ్ వేలోనే కాదు, ఒకవేళ అది మిస్టేక్ అయ్యి ఏమైనా అయితే కనుక దాన్ని మనం ఏ విధంగా డైవర్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో మనకి ఇది బ్లాగింగ్ అనేది ఏదో ప్రాబ్లం వచ్చి పోయింది, అయినా కానీ మన హార్డ్ వర్క్ అనేది 2-3 years కష్టపడి ఉంటాం. సో ఇంత కష్టపడింది మనం వేస్ట్ అయిపోతే మనం కష్టం కదా. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే సో అఫిలియేట్ మార్కెటింగ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాగింగ్, సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలా మంది తెలిసిందే, మన ఏదైనా ప్రొడక్ట్ కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం వెబ్సైట్ లో పెడుతుంటాము, రివ్యూ రూపంలో కానీ ఇలా పెడుతుంటాము. సో ఎవరైనా లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ జరిగితే కనుక మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇటు బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అంటే కరెక్ట్ గా మనం ఎటువంటి కంటెంట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ లేకుండా ఉంటే కనుక. అండ్ నెక్స్ట్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే మనం ఇవి రెండు చేయాలి, అంటే బ్లాగింగ్ చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే మనకి ఇంకో స్ట్రాటజీ ఉంది. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే కనుక పాపులారిటీ. సో మీరు పాపులారిటీ ఏ విధంగా తెచ్చుకోవాలి అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోవాలి.
సో మనకి చాలా మంది ఏంటంటే బ్లాగింగ్ స్టార్ట్ చేశాను, నాకు ట్రాఫిక్ రావట్లేదు, ఎలా ఏం చేయాలి, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేశాను, నాకు ఇంకా సేల్స్ రావట్లేదు, ఏం చేయాలంటే సో మనకి థర్డ్ వన్ కావాల్సిన పాపులారిటీ. అసలు మీకు ఒక బ్లాగింగ్ వెబ్సైట్ ఉంది, లేకపోతే మీకు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ ఉందని తెలియాలంటే ముందు మీకు పాపులారిటీ ఉండాలి కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాపులారిటీ. సో ఈ పాపులారిటీ తెచ్చుకోవడానికి మనకి చాలా వేస్ ఉన్నాయి. సో దాంట్లో మనం చూసినట్టు కనుక మనకి సోషల్ మీడియా నెట్వర్క్స్ మనకు తొందరగా పాపులారిటీ తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంటాయి. బట్ ఇనిషియల్ గా మనం దీన్ని ఏం చేస్తే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం రిజిస్టర్ అయ్యి సో ఏది మనకి బెటర్ గా ఉంది. అదే రిజిస్టర్ అవడం అంటే ఏదో జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కాదండి, దానికి ఒక ప్రొఫైల్ ఉంటుంది. సో ప్రొఫైల్ స్ట్రాటజీ విత్ కీవర్డ్స్, డిస్క్రిప్షన్, ఇన్ఫర్మేటివ్, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉండాలన్నమాట. అంటే మీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ని బట్టే ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదేంటంటే చాలా కాంపిటీషన్ ఫీల్డ్. ఇప్పుడు మీరు ఒక బ్లాగింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, చాలా కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే కనుక సో మీకంటే ఒక బెస్ట్ క్వాలిటీని మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీంట్లో మనకి కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏదైనా ఒక సోషల్ మీడియా నెట్వర్క్ లో రిజిస్టర్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకుందాం. సో యూట్యూబ్ అనేది మనకి వీడియో మార్కెటింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూట్యూబ్ అనుకున్న తర్వాత దాంట్లో మనం ఎంటర్ అయ్యాము, రిజిస్టర్ అయ్యాము. సో రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఒక కాన్సెప్ట్ ని తీసుకొని దాన్ని కన్వే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ఈ బుక్ గురించి నేను రివ్యూ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఏం చేస్తానంటే సో ఈ బుక్ అనేది నేను చదివానండి, చాలా బాగా నచ్చింది, సో మీరు కూడా కావాలంటే చదవచ్చు. అసలు ఈ బుక్ లో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయని చెప్పి నేనేం చేస్తాను అంటే దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో, ఒక 5 minutes కానీ 10 minutes కానీ. సో దాంట్లో ఉండే పాయింట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు మనం టార్గెట్ చేయాలి, పర్టికులర్ పీపుల్ ని. సో ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయొచ్చు, ఈ బుక్ యొక్క టైటిల్ చూడండి, మీరు క్లియర్ గా అర్థమైపోతుంది. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఇక్కడ ఈ బుక్ యొక్క టార్గెట్ అనేది మనం కరెక్ట్ గా పబ్లిక్ ని టార్గెట్ చేయాలి. ఎవరైతే మార్కెటింగ్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే పర్టికులర్ గా వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే వాళ్ళకి పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళని మనం టార్గెట్ చేస్తూ సో ఇది ఉంటుంది. సో ఇక్కడ మీరేం చేయొచ్చంటే మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఈ బుక్ మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ పర్టికులర్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని మీరు చిన్నగా చెప్తారన్నమాట, రివ్యూ రూపంలో అలా చెప్తే సరిపోతుంది. సో చెప్పినప్పుడు సో యూజర్ కి ఇంట్రెస్ట్, ఎవరైతే వ్యూవర్ ఉంటారో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉందని చెప్తాము, లేదా మనం ఒక అఫిలియేట్ వెబ్సైట్ కానీ లేకపోతే బ్లాగింగ్ వెబ్సైట్ ఉంటాయి కదా, దాని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, యూజర్ మన వెబ్సైట్ లోకి ఎంటర్ అవుతారు. సో ఒకవేళ సేల్ జరిగితేనేమో మనకి కమిషన్ వస్తుంది, ఒక సేల్ జరగలేదు అనుకోండి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి కాబట్టి యాడ్స్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా యాక్యురేట్ గా అండ్ దెన్ ఇన్ఫర్మేటివ్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం బ్లాగింగ్ చూసాము, అఫిలియేట్ మార్కెటింగ్ చూసాము, నెక్స్ట్ పాపులారిటీ కోసం యూట్యూబ్ అనుకున్నాం. కేవలం యూట్యూబే కాదండి, మీరు ఫేస్బుక్ యూస్ చేసుకోవచ్చు, పింటరెస్ట్, ఇన్స్టాగ్రామ్, ఇలా మనకి చాలా సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఇంకా డిఫరెంట్ వేస్ లో కావాలనుకుంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్ ఉంటుంది, లైక్ quora.com కానీ ఫోరం వెబ్సైట్స్ కానీ. సో ఇటువంటి వెబ్సైట్ లో అయినా సరే మీరు రిజిస్టర్ అయ్యి అక్కడ అడిగే డౌట్స్ కి మీరు ఆన్సర్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో రిజిస్టర్ అయ్యే ముందు మీరేం చేయాలంటే ఒక స్పెసిఫిక్ నీష్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు నీష్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా బుక్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఉన్నాయి కానీ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి చాలా బుక్స్ ఉన్నాయి. సో ఎవ్రీ బుక్ అంటే ప్రతి ఒక్క బుక్ దానికంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఏదో మాంక్ గురించి రాశారు. సో ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి పవర్ ఆఫ్ వొకాబులరీ గురించి ఉంది. సో నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఇది సంథింగ్ కుండలి అనేసి దీనికి సంబంధించింది, కుండలిని అని. సో ఈ మూడు కూడా 3 different కేటగిరీస్. సో ఇక్కడ ఈ బుక్స్ అనేవి ఎవరు పర్చేస్ చేస్తారంటే కనుక ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో, పర్టికులర్ నీష్ అంటే ఇక్కడ మనకి స్పిరిచువాలిటీగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు. సో దాన్ని మనం నీష్ అంటున్నాం. అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ని మనం సెలెక్ట్ చేసుకుని దాని మీద ఉండే ప్రొడక్ట్స్ కానీ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడాన్ని మనం నీష్ బేస్డ్ టార్గెటింగ్ అంటాం. సో ఈ నీష్ బేస్డ్ టార్గెట్ మనకు చాలా వస్తాయి. లైక్ మీకు ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ అనుకోండి, సో మనం ఇలాగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద టార్గెట్ చేయొచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా మనకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, లైక్ మనకి ప్రొజెక్టర్స్ కానీ, చాలా మంది మనం టీవీస్ మీద చూస్తాం, ఇప్పుడు మనకి ప్రొజెక్టర్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రొజెక్టర్స్ మీద మనం కూడా టార్గెటింగ్ చేసి రివ్యూస్ చేయడం అలా మనకి ప్రతి ఒక్క నీష్ అనేది ఉంటుంది. లేదా కొంతమంది ట్రావెలింగ్ అంటే ఇష్టం, మోటో బ్లాగింగ్ అంటే ఇష్టం, అలాంటి వాళ్ళకి మనం ఇలాగా గోప్రో ఉంటాయి కదా, సో ఇలాగా గోప్రో వీడియోస్, కెమెరాస్ కానీ లేకపోతే ట్రావెల్ గ్యాడ్జెట్స్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిలో నుంచి నేను ఈరోజు కొన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక సీరియస్ గా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక సో ఇవి నేను చెప్పే టాపిక్స్ తోటి మీరు ఎగ్జాక్ట్ గా ఏవైతే ఫాలో అప్ చేసుకోవాలో, లైక్ ఒక బ్లాగింగ్ చేయడం కానీ, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం కానీ, లేకపోతే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలన్నా, సోషల్ మీడియా నెట్వర్క్ లో ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. అండ్ దెన్ ఫైనల్ గా ఇంకోటి చెప్తున్నా అండి, మీకు కావాల్సింది దీనికి ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అని నేనేం లక్షల్లో పెట్టమని చెప్పట్లేదు, వేలల్లోనే ఉంటుంది. సో ఎందుకంటే మనకి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మెయింటైన్ చేయాలంటే మనకి క్వాలిటీ ఆఫ్ రిసోర్సెస్ అవసరం. లైక్ అది డొమైన్ అవ్వచ్చు, హోస్టింగ్ అవ్వచ్చు, లేదా మీరు ఏవైతే నెట్వర్క్స్ మెయింటైన్ చేయాలనుకున్నా వాటికి సంబంధించిన డేటా మనం తీసుకోవాలి కాబట్టి ప్రీమియం డేటా అనేది మనకు కావాలి.
సో ఈ ప్రీమియం డేటా తీసుకునే టైంలో మనకి కొన్ని ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ అవసరం అవుతాయి. సో దానికి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. ఇది మాత్రం కంపల్సరీ. సో ఫ్రీగా చేస్తాను అనే వాళ్ళకి ఏంటంటే లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే కనుక వాళ్ళకి మనకి ఫుల్ యాక్సెస్ ఇవ్వలేరు. సో అక్కడ యాక్సెస్ లాస్ అవుతున్నాం అంటే కనుక మన యొక్క ఆపర్చునిటీని లాస్ అవుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మాత్రం గ్యారంటీ. సో సెకండ్ వన్ చూసినట్టు కనుక మనకి చాలా చాలా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఒక 1 వీక్ లేదా 10 డేస్ లేదా ఇంకో 1 మంత్ అయినా సరే మీరు ఆ టాపిక్ మీద ఒకసారి సబ్జెక్ట్ ని గెయిన్ చేయండి. సో అసలు ఆ టాపిక్ ఏంటి, ఏ టైంలో ఆ టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నారు, ఆ టాపిక్ గురించి ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఎటువంటి సెర్చెస్ చేస్తున్నారు, ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం కొంత ఇన్వెస్ట్మెంట్ మనం రెడీ చేసుకో. ఒక ఆ టైంకి మీరు ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కనుక ఒక 1 మంత్ 2 మంత్స్ కైనా సరే మీరు ఈ నాలెడ్జ్ గెయిన్ చేసే టైంలో కొంత ఇన్వెస్ట్మెంట్ కి మనీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఐడియా అనమాట. సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక థర్డ్ వన్ పేషెన్స్. సో ఈ పేషెన్స్ అనేది 100% కావాలండి. ఎందుకంటే మనం సక్సెస్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పాలి. కొంతమందికి 1 మంత్ లో వస్తుంది, కొంతమంది 2 మంత్స్ లో వస్తుంది, కొంతమందికి మేబీ 1 ఇయర్ తర్వాత వస్తుంది. సో ఇక్కడ మనకి కావాల్సిందంటే పేషెన్స్. సో పేషెన్స్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే డిపెండింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఐడియాలజీ. సో ఇక్కడ మనకి థాట్స్ అండ్ ఐడియాలజీ అంటే కనుక మనం ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నామో ఆ స్ట్రాటజీ యొక్క వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుందని డిపెండ్ అయ్యి మనకి ఇదంతా కూడా వర్క్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా మీరు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ లో బుక్స్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక గ్యాడ్జెట్స్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే వీటి గురించి ఫస్ట్ ఒకసారి కాంపిటేటివ్ అనాలిసిస్ అని చేసుకోవాలి. అసలు ఆల్రెడీ ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, సో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో ముందుకు వెళ్ళొచ్చా లేదా, మనకి కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా మనం గెయిన్ అవుతాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు మనం ఆలోచించుకోవాలి ఈ టాపిక్ మనకి కరెక్టా కాదా, మన దీంట్లో గెయిన్ అవ్వగలమా లేదా. సో ఎవ్రీవన్ గెయిన్ అవుతారండి, బట్ మనకి కొంచెం తొందరగా గెయిన్ అయ్యే టాపిక్స్ కావాలి కాబట్టి సో గెయిన్ అవ్వగలమా లేదా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్ని ఓకే అయిపోయాయి కదా. సో ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక సో మనకి కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, అండ్ మనకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి పేషెన్స్ ఉండాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసాయి. సో మనకి ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇన్ని డౌట్స్ వస్తాయి. సో ఎన్ని డౌట్స్ అంటే అది లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం డొమైన్ ఏం కొనాలి, ఎలా తీసుకోవాలి, డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు చాలా సింపుల్ గా డిజైనింగ్ తీసుకోండి. అంటే లైక్ మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సింపుల్ స్టెప్ తో ఫాలో అప్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి, మీరు ఒక బిగినర్ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు స్టార్ట్ చేసే టైంలో ఏమవుతుందంటే కొన్ని లైక్ ఎలా ఉంటుందంటే ఏ థీమ్ తీసుకోవాలి, లేకపోతే వర్డ్ ప్రెస్ లో మెనూస్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ఇలా మనకి చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ టైం ని వేస్ట్ చేసుకోవద్దు. సింపుల్ గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ఆర్టికల్ తో స్టార్ట్ చేయండి. ఒక ఆర్టికల్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఇక్కడ మనం ఇనిషియల్ స్టేజ్ లోనే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ని కానీ లేదా క్వాలిటీ ఆఫ్ డిజైన్ ని కానీ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి చాలా మంది ఏంటంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి ఒకటే రోజులో 10, 20, 40 పెడతారు. ఓకే, మీకు ఆ కంటెంట్ ఆఫ్ వర్త్ ఉంటే కనుక మీరు దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే మీరు పెట్టచ్చు. బట్ బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక పోస్ట్ పెట్టినా సరే 100% దానికి రిజల్ట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. సో మరి ఎగ్జాంపుల్ మీరు బ్లాగ్ పోస్ట్ పెడుతున్నారు, ఇక్కడ ఈ పవర్ బ్యాంక్ ఉంది, ఈ పవర్ బ్యాంక్ మీద రివ్యూ రాస్తున్నారు అనమాట. సో ఆంబ్రెంట్ పవర్ బ్యాంక్ అంటే ఏంటి, 10,000 mAh, దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కంపెనీ వారంటీ ఏంటని డీటెయిల్ గా ఒక రివ్యూ అనేది రాయాలి. ఇట్ విల్ టేక్ 1 డే మినిమం. మాకు 1 డే అనేది ఈజీగా పడుతుందండి మనం కరెక్ట్ కంటెంట్ పుష్ చేసేటప్పుడు. అలా మీరు ఏం చేయాలంటే 1 by 1 చేసుకుంటూ ఒక 1 మంత్ వర్క్ చేయండి. ప్రాబ్లం లేదు, 1 మంత్ లో మీకు రిజల్ట్స్ వస్తాయని మీరు రావట్లేదని చెప్పి బాధపడడం కానీ ఇలా మీరు ఏం పెట్టుకోవద్దు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే వర్క్ ఫ్లోని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కాబట్టి మీకు వర్క్ ఫ్లో అలవాటు అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ తీసుకున్నాను అనుకోండి. సో గట్టిగా కూర్చుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లో డిజైన్ చేస్తాను, దాంట్లో కొన్ని ఆర్టికల్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ వర్క్ ఫ్లో తెలుసు, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి. సో ఈజీ స్టెప్స్ అనేవి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ అయింటే కనుక, మీరు ఎంతవరకు ప్రాక్టీస్ ఉంటే దాన్ని బట్టి మీకు చేయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు బిగినర్ లెవెల్లో ఉన్నారు, ఫస్ట్ ఒక్క ప్రొడక్ట్ తోనే స్టార్ట్ చేయండి. సో ఒక్క ప్రొడక్ట్ మనకి ఏం కావాలి, బ్లాగింగ్ కాబట్టి మనకి బ్లాగింగ్ సంబంధించి వీడియోస్ అన్ని చేసాము. అయినా నేను మీకు చెప్తున్నాను, మంచిగా టైటిల్ తీసుకోవాలి, దాని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నమాట. యూజర్ కి రెగ్యులర్ గా దొరికే ఇన్ఫర్మేషన్ కాకుండా మనకు వచ్చే ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని గురించి కంటెంట్ అనేది పెడతాం. మినిమం ఒక 500 words, 600, 700 words. సో ఇక్కడ ఈ కంటెంట్ పెట్టే విషయంలో మనం ఏం చేయాలంటే ఎవరైతే ఆ వ్యూవర్ ఉంటారో, అంటే పర్టికులర్ గా ఆర్టికల్ చదువుతున్నారో, సో ఆ చదివే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్రియేట్ అవ్వాలంటే కనుక సో దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, అంటే వెబ్సైట్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కన్వర్ట్ చేస్తున్నాం ఒక పర్సన్ ని రీడర్ నుంచి సెల్లర్, వాళ్ళు ఒక ప్రొడక్ట్ ని పర్చేస్ చేసే లెవెల్లోకి మనం వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా కన్వర్ట్ చేసే టైంలో ఏమవుతుందంటే వాళ్ళు దీని నుంచి దానికి వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో అక్కడతో మీరు 50% సక్సెస్ అయినట్టు అనమాట. సో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. యూజర్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత
సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రొడక్ట్ ని పర్చేస్ చేయాలి. సో ఇది కూడా మీరు మీ బ్లాగింగ్ లో చేయొచ్చు. అంటే పర్చేస్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రెసెంట్ ఏదైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి, సో కూపన్ కోడ్స్ కానీ లేకపోతే వేరే ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కనుక అవి కూడా మీరు బ్లాగ్ లో డిస్ప్లే చేయాలి. సో మీరు ఈ మంత్ లో అంటే లైక్ విత్ ఇన్ 44 hours లో కానీ లేకపోతే విత్ ఇన్ 48 hours లో కానీ పర్చేస్ చేసినట్టయితే కనుక మీకు బెస్ట్ ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి వాళ్ళని ఇంకా మీరు మోటివేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక కంటెంట్ ని మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్లాలి. సో ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ అనేది తొందరగా పెరుగుతుంది. పర్టికులర్ గా మనకి క్లిక్ త్రూ రేట్ సిటిఆర్ అనమాట, మీరు ఏవైతే లింక్స్ ప్రొవైడ్ చేశారో ఆ లింక్స్ యొక్క సిటిఆర్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. సో ఇలా మనకి స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మనం ఒక ప్రొడక్ట్ ని ఎలా చూస్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం మన బ్లాగ్ లో ఆర్టికల్ కింద రూపంలో చూపించాలి, దాన్ని కన్వర్ట్ చేస్తూ మనం అంటే యూజర్ ని ఏ విధంగా మనం ఒక సెల్లర్ కింద మనం డైవర్ట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మనకి ఎన్ని సేల్స్ జనరేట్ అవుతున్నాయని ఒక మీకు ఒక కంప్లీట్ స్ట్రాటజీ రావడం జరుగుతుంది. దీనికి మీకు 1 month నుంచి 3 months టైం అయితే పడుతుందండి. నేను ముందుగానే చెప్తున్నాను. మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ లో మనం ముందుకు వెళ్ళాలంటే కనుక మీకు చెప్పాను కదా, పేషెన్స్ అనేది చాలా అవసరం. ప్లస్ మనకి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ తో పాటు ముందుకు వెళ్తేనే మనకి పాసిబుల్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఒకటేసారి బల్క్ గా చేసేద్దాం అనేసి అనుకుంటారు. సో అక్కడ మనకి లాస్ వస్తుంది అనమాట. ఫస్ట్ మీకైతే స్ట్రాటజీ అనేది అలవాటు అవ్వాలి. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటంటే అలవాటు అయిన తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి. సో ఇలా మీరు ప్రతి ఒక్క టాపిక్ ని కూడా అంటే మన బ్లాగింగ్ విధంగా అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్, నెక్స్ట్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేదా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి ఏవైతే ఉంటాయో సో అటువంటి టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక మీకు చాలా తొందరగా రిజల్ట్స్ రావడానికి మీకు కాంపిటీటర్స్ నుంచి అంటే లైక్ మీరు ఎవరైతే పాపులర్ గా ఉండే వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు తట్టుకొని సో మీ యొక్క వెబ్సైట్ కానీ లేదా మీ యొక్క ఈ ఛానల్ కానీ ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఒక దాంట్లో కొన్ని నేను టాపిక్స్ మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మీకు ల్యాప్టాప్ లో టాపిక్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 3 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి కావచ్చు లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. అంతేకాదని నేను ఫ్రీగా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూసినట్టయితే కనుక డిజిటల్ ఖమ్మం అని ఓపెన్ చేయండి గూగుల్లో, digitalkhammam.com. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నేను వాట్సాప్ అని లింక్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక మీరు బిజినెస్ అయితే కదా దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా నేను మీకు ఫ్రీగా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ నుంచి అయితే మీరు టెక్స్ట్ చేయండి. నా ఫ్రీ టైం లో మీకు కంపల్సరీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్ ఏదైతే వీడియో చూస్తున్నారో సో ఆ వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక, ఎందుకంటే దీంట్లో మనకి మనీ ఏం చేసుకొని చాలా ఐడియాస్ ఉన్నాయండి, బట్ ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో కానీ లేకపోతే వాటిని మనం ముందుకు తీసుకెళ్లే విధానంలో కానీ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని మనం ఎలా ఉపయోగించాలి ఏంటి అని కూడా చాలా మంది తెలియదు కాబట్టి సో వాటిని మీరు తెలుసుకోవాలంటే లేదా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే వేరే ఏదైనా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి, ఇలా మనకి చాలా ఐడియాస్ ఉన్నాయి. కంటెంట్ రైటింగ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా పెట్టాను. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మీకు అన్ని కూడా కనిపిస్తాయి. ఛానల్ కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి, మంచి మంచి అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం, ఏమేమి ఉన్నాయని కూడా నేను మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంట్రడక్షన్లో అనుకున్నాం కదా చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది. ఒకవేళ మీకు ఇంట్రడక్షన్లో ఏమైనా స్కిప్ చేస్తుంటే కనుక క్లియర్గా చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను షేర్ చేశాను. అయితే ఇప్పుడు మనకి వీడియో అనేది లెంత్ అవ్వకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఆ పర్టికులర్ టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా చూస్ చేసుకుంటాం ఏంటి అని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే నేను నాకు తెలిసిన కొన్ని బెస్ట్ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ర్యాండమ్ గా. సో దాంట్లో మీకు కొన్ని షేర్ చేస్తాను. ఇవే కాదండి, ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా మీరు నెట్ లో సెర్చ్ చేస్తుంటే మీకు కూడా చాలా టాపిక్స్ తెలుస్తాయి. సో ఇప్పుడు నేను తీసుకుంది అంటే ఒక హాబీస్ బేస్డ్ టాపిక్స్ ని తీసుకోవడం జరిగింది. సో చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. సో వాటిని మనం ఏమంటే హాబీస్ ఉంటాయి. కొంతమంది బుక్స్ చదవడం కానీ, కొంతమంది మ్యూజిక్ కానీ, కొంతమంది గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే కొంతమంది అవుట్డోర్ గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే బయటికి వెళ్ళడం, ట్రావెలింగ్ చేయడం, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక హాబీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్స్ కూడా అంటే కొంచెం దానికి రిలేటెడ్గా అనమాట. సో హాబీస్ బేస్డ్ కంటెంట్ని మనం తీసుకొని ఒక బ్లాగ్ కింద స్టార్ట్ చేస్తాం. సో బ్లాగ్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే మన వెబ్సైట్లో అయితే ఇప్పుడు మనకి గూగుల్ అనేది కనిపిస్తుంది కదా. సో గూగుల్లో ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ సమ్మర్ అని ఎంటర్ చేశాను. సో సమ్మర్లో నేను చూడాల్సిన ప్రజెంట్ అంటే మేము బెటర్గా ఏది ఉంటాయి ఏంటి అనేది నేను చెక్ చేసుకోవాలనుకున్నాను. సో క్లిక్ చేయగానే నాకు ఏమైంది, ఒక యాడ్ అనేది వస్తుంది, visit dubai.com అని, దుబాయ్ వాళ్ళది సంథింగ్, మనకు అది అవసరం లేదు. తర్వాత మనం బ్లాగ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక బ్లాగ్ అనేది రావడం జరిగింది, traveltriangle.com అనేసి రావడం జరిగింది. 54 బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఇండియా సమ్మర్ 2020 అని క్లియర్గా వీళ్ళు ఒక ఆర్టికల్ అనేది రాశారు. డొమైన్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అండ్ దెన్ డొమైన్ స్కోర్ అంటే లైక్ అథారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ మంది విజిటర్సే వస్తున్నారు. సో ఇలా మీరేం చేయాలంటే కనుక ఎవరైతే ఈ పర్టికులర్ నీషెస్ మీద అంటే ట్రావెల్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తుంటారో అలాంటి టాపిక్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా మనం సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టు ఈ కీవర్డ్కి
బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ సమ్మర్ అనే కీవర్డ్కి మంత్లీ సెర్చెస్ అంటే ప్రతి నెల 880 మంది సెర్చ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి సిపిసి అనేది $2 వరకు ఉంది. అంటే మనకి యూఎస్ కంట్రీని బేస్ చేసుకుంటే కనుక డాలర్ అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ మనం యూఎస్ కాకపోతే వేరే కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ మనకి మీరు యూబోసైట్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయకపోతే కనుక యూజ్ చేయండి. ఇక్కడ మనకి మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇండియా ఇక్కడ యూఎస్ ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఇండియా కింద చేంజ్ చేస్తున్నాను. సో మనకి ఇండియాలో ట్రాఫిక్ ఎంత ఉంది ఏంటి అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో పేజ్ ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇండియా కంటెంట్కి చేంజ్ చేసాం కాబట్టి రీఫ్రెష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, ఎవరెవరైనా సెర్చ్ చేస్తున్నారు ఏంటి అని. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మంత్లీ సెర్చెస్ 880 ఉన్నాయి. బట్ సిపిసి 0 అని చూపిస్తుంది. 0 చూపిస్తుందని మాత్రం మీరు ఏమనుకోకండి. దానికి సంబంధించిన ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఉండే కీవర్డ్స్ అని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ సమ్మర్ ఇన్ ఇండియా అనే దానికి మంత్లీ వాల్యూమ్ 5400 ఉంది. సో ఇంత మన 880 కన్నా ఎక్కువగా ఉంది. ప్లస్ సిపిసి చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ₹1 ఉందన్నమాట. సో మీరు ఇలాగే అనుకోకండి, సిపిసి మనకి కొన్ని ఫ్యాక్టర్స్లో అవసరం లేదు. అండ్ దెన్ మీ ఇక్కడ గుడ్ న్యూస్ చూసినట్టయితే కనుక ఎస్ఈఓ డిఫికల్టీ అనేది చాలా తక్కువగా ఉంది, బిలో 10 ఉందన్నమాట. సో ఇటువంటి కీవర్డ్స్ని మీరు ఎందుకు టార్గెట్ చేయట్లేదు, అది నేను చెప్పేది. సో లో కాంపిటీషన్ కీవర్డ్స్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ అయితే ఇవి. సో మీరు దీంట్లో సెర్చ్ వాల్యూమ్ అన్నీ చూసుకోండి, 5400, 800, 320, 200 అంటే అబోవ్ 100 ఉంది. ఇక్కడ మనకి డిఫికల్టీ మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. ఇటువంటి కీవర్డ్స్ మనం ఈజీగా ర్యాంక్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి కీవర్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను హాబీస్ అన్నాను కదా, సో ఈ హాబీస్లో ఇప్పుడు మనం బ్లాగింగ్ రిలేటెడ్గా ఎలా చేయాలి ఏంటో చూస్తాం. అదే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటున్నారు, అంటే బ్లాగింగ్ ప్లస్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే సమ్మర్ రిలేటెడ్గా కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సమ్మర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సమ్మర్ అని ఎంటర్ చేసిన తర్వాత మనం సమ్మర్ సీజన్లో ఏదైతే యూస్ చేస్తుంటామో, లైక్ మనకి ఏదైనా మాస్క్లు అవ్వచ్చు, డ్రెస్సులు అవ్వచ్చు, ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. గ్లౌస్ కానీ దానికి సంబంధించిన ఏవైతే యూస్ చేస్తుంటామో, క్యాప్స్ కానీ లేకపోతే ఇంకా ఫ్యాన్లు కానీ, ఇలా మనకి ప్రతి ఒక్క ఐటమ్స్ గురించి కూడా మనకి ఇట్లా అవైలబిలిటీ ఉంటుంది. సో వాటిని మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పాపులర్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. సో సమ్మర్లో మనకి ఎక్కువ యూటిలైజ్ అయ్యి ఏవైతే ఉంటాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. టాపిక్స్ అనేవి లైక్ కూలింగ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే కూలింగ్ పోర్టబుల్ ఫ్యాన్. సో ఇలా మనకి పోర్టబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, వీటిని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసారు, ఇది చేతిలో పట్టుకొని ఇలా బయటకు వెళ్ళడానికి చేస్తాం. సో ఇటువంటి ప్రొడక్ట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టే మనకి మంత్లీ సెర్చెస్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం కీవర్డ్ పరంగా సెర్చ్ చేసుకొని అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటని కూడా మనం చూడొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం బ్లాగింగ్ చూసాము, అదేవిధంగా ఇక్కడ మనం అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చూడడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక యూట్యూబ్లో కూడా మనం ఏం చేయాలంటే దాని గురించి ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా లేవని సెర్చ్ చేసుకోవాలి. సో వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను. సో చాలా ఈజీ, మీరైతే కాన్సెప్ట్ అనుకున్నాను, ఆ నీష్ బేస్ మీద ఛానల్స్ ఏమున్నాయి, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు టాపిక్స్ ఏంటి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. సో ఇవన్నీ కూడా హాబీస్ బేస్డ్ అండ్ దెన్ మనకి ఎక్కువగా సేల్స్ జరగడానికి కానీ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి అంటే మల్టిపుల్ వేస్లో మనం మనీ ఎర్న్ చేసుకోవడం బాగా ఉపయోగపడతాయి. సో మీరు బ్లాగింగ్ చేసి యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసి సేల్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు మీకంటూ ఒక స్పెషల్ బ్రాండింగ్ని తెచ్చుకొని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకోవడానికి లేదా వేరే బిజినెస్ యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం కూడా ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. దానిలో ఫస్ట్ వన్ చూసినట్టయితే మ్యూజిక్. సో మ్యూజిక్ గురించి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మళ్ళీ ఏం చేశానంటే అమెజాన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం బ్లాగింగ్ సంబంధించి చేయాలి కాబట్టి ఎటువంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి బ్లాగింగ్లోకి వెళ్దాం. సో మ్యూజిక్ అని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మ్యూజిక్ సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్ని కూడా రావడం జరిగింది. సో మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకుంటారా లేదా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఒకవేళ మీకు హాబీ అంటే కనుక ఇన్స్ట్రుమెంట్స్ మనం తీసుకోవచ్చు. సో అందుకని ఏం చేస్తున్నాను, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లిస్ట్ కింద రావడం జరిగింది. దీంట్లోంచి మనం ఏం చేస్తామంటే కొన్ని పాపులర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టే సెర్చ్ వాల్యూమ్ అనేది ఎవ్రీ మంత్ 1,10,000 మంది Amazon.in సెర్చ్ చేస్తున్నారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,10,000 మంది. సో ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మీరు ఒకవేళ బ్లాగ్ స్టార్ట్ చేస్తే కనుక సో దీంట్లో మనకి ఏవైతే పాపులర్గా సేల్ అవుతున్నాయి, ఎటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ మంది కొనడానికి అండ్ దెన్ హాబీగా చేయడానికి ఎటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడతాయి, సో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ రాస్తూ దాంట్లో మనం అఫిలియేట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ అటు గూగుల్ యాడ్స్ ద్వారా అట్ ద సేమ్ టైం మనం అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హోస్ట్ చేసే క్యాపబిలిటీ అంటే వీడియోస్ చూపిస్తూ లైక్ స్లైడ్స్ చూపిస్తూ మీరు మంచిగా వీడియోస్ ఎడిటింగ్ చేయగలిగితే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని సో యూట్యూబ్ ఛానల్ పాపులారిటీ తొందరగా వస్తుంది కాబట్టి దాని నుంచి
మీ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో స్ట్రాటజీ అయితే ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక నీష్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఆ నీష్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి మొత్తం కాంపిటేటివ్ అనాలిసిస్ కానీ లేకపోతే అది ఎలా వర్క్ అవుతుంది, ఎంతమంది సెర్చెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాతే దాంట్లోకి ఎంటర్ అవుతాం. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనకి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు కనుక నేను ముందు చేసిన వీడియో లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేస్తే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అంతా కూడా. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే, ఎవరైతే 100% సక్సెస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా 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 90% ఆఫ్ డౌట్స్ని, 90% ఆఫ్ స్ట్రాటజీ స్కిల్స్ని ఇస్తుంది మీకు. సో మీరైతే స్కిప్ చేయకండి, ఎందుకంటే మనం స్టార్ట్ చేసే ముందు వచ్చే డౌట్స్ క్లియర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక స్కిప్ చేసి ఉంటే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక ఫిషింగ్. సో చాలామందికి ఫిషింగ్ చేయడం కానీ బయటకు వెళ్ళడం అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అంటే మనకి ఇప్పుడు పల్లెటూరులో అలాంటి పెద్ద ఇంట్రెస్ట్ అంటే మామూలుగా వెళ్ళి ఏదో వలలతో పెట్టడం అంటే అందరికీ ఉంటుంది, బట్ వలలతో పడ్డం కానీ లేకపోతే గ్యాలతో ఇలా ఉంటుంది. అదే మనకు కొంచెం ప్రొఫెషనల్ వేలో వెళ్ళామనుకోండి, అప్పుడు సిటీస్ కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు మనకి దానికంటూ కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మనం చేయొచ్చు. దాని గురించి కూడా మనకి బ్లాగ్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ పెడుతుంటారు. బట్ ఇవన్నీ కూడా మనకి ఏంటి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు వేరే వాటితో చూసుకుంటే కనుక. సో నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్ని కూడా మీరు చూస్తే సో ఇటువంటి ఐడియాస్ కూడా ఉన్నాయని కొంతమందికి డౌట్ రావడం జరుగుతుంది, అంటే ఇటువంటి టాపిక్ కూడా పెట్టొచ్చు అనేసి. సో నేనేం చేస్తున్నా అంటే ఫిషింగ్ అని ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫిషింగ్ అని ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి. బట్ అయినా కానీ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఫిషింగ్ సంబంధించిన గ్యాడ్జెట్స్ ఏమైనా వలలు అవ్వచ్చు, గ్యాలలు అవ్వచ్చు, దానికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ కింద రావడం జరిగింది. సో చూసారు కదా, ఏవైతే దానికి యూస్ చేస్తారో దానికి సంబంధించిన లైట్స్ కానీ ఇలా మనకి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా మనకి దీంట్లో వచ్చాయి 1 by 1 అన్నీ కూడా. సో వెయిట్కి సంబంధించినవి. అండ్ దెన్ మీరు ఇక్కడ చూసినట్టుగా సెర్చ్ వాల్యూమ్ కూడా 33,000 ఉందండి. సో ఇలాంటి టాపిక్స్ మీరు చూస్ చేసుకోండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇంత నేను ట్రస్టీగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే క్రాఫ్టింగ్. సో క్రాఫ్టింగ్ అంటే ఏంటి, మనం ఎలాగే ఏంటని మనం ఒకసారి చెక్ చేద్దాం. సో క్రాఫ్టింగ్ అని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో క్రాఫ్టింగ్ అంటే కానీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం కానీ లేకపోతే మనం DIY క్రాఫ్ట్స్ అంటారు కదా, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. సో దీనికి సంబంధించి కూడా మనకి చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ మనకి గ్లూ గన్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా గమ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు లేడీస్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటువంటి టాపిక్స్ కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటాయి కాబట్టి సో అలాంటి టాపిక్స్కి మనం ఈ విధంగా బెస్ట్ క్రాఫ్ట్స్ ఐడియాస్ అని చెప్పి మనం బ్లాగింగ్లో పెడుతూ కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. సో చూసారు కదా. సో ఇలా నేను మీకు కొన్ని టాపిక్స్ అని చూపిస్తున్నాం, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే ఎక్కువ టైం అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్టు టెలివిజన్. సో టెలివిజన్ అంటే టీవీకి సంబంధించి మనం అఫ్లెట్ మార్కెటింగ్ చేసుకోవడానికి, అదే ఎవరైనా పర్చేస్ చేసే ముందు ఆ టీవీ ఎలా వర్క్ అవుతుంది, రివ్యూ ఏంటి, ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం ట్రెండీగా కొత్తగా అప్కమింగ్ వచ్చే టీవీస్ ఏమున్నాయి, వాటి మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి కొంటే బాగుంటుంది, బడ్జెట్ టీవీస్ ఏంటి అవి మనం సెలెక్ట్ చేసుకొని చూపించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన టీవీకి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఉంటాయి, లైక్ మనకి స్పీకర్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ యాక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే దాంతోపాటు మనకి యూస్ చేసుకునేవి ఉంటాయి కదా, క్రోమ్ క్యాస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అటువంటి ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మనం సేల్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే బర్డ్ వాచింగ్. సో బర్డ్ వాచింగ్ అంటే ఏంటి అంటే కనుక మనకి బైనాక్యులర్స్ అండి, అంటే దూరంగా ఉండే వస్తువులు మనం చూస్తుంటాం కదా, లైక్ ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న దాన్ని చూడాలి అనుకుంటాం కదా. సో అలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక అగైన్ మళ్ళీ అమెజాన్ అనేది ఓపెన్ చేయండి. అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బర్డ్ వాచింగ్ అని ఎంటర్ చేయండి. సో బర్డ్ వాచింగ్ అని ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి ఉన్నాయని. సో ఇటువంటి టాపిక్స్ అనేవి మనకి చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ దెన్ దీని కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మంత్లీ సెర్చెస్ అనేవి 2900 ఉన్నాయి. సో ఇటువంటి టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మనకి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కలెక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్టింగ్ చేస్తుంటుంది. అంటే కాయిన్ కలెక్షన్ కానీ లేకపోతే వేరే ఏమైనా ప్రొడక్ట్స్ కలెక్ట్ చేసుకున్నానే యాంటిక్ పీసెస్ అంటారు కదా, సో ఎప్పుడో పాత బుక్స్ కలెక్ట్ చేయడం. సో ఇటువంటి టాపిక్స్ మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టు అందరికీ తెలిసిందే గార్డెనింగ్. సో గార్డెనింగ్ కూడా ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేశారు, ముందుకు వెళ్తున్నారు. బట్ అయినా కానీ దానికంటూ ఒక స్పెసిఫిక్ బ్రాండింగ్ అయితే ఉంది గార్డెనింగ్ సంబంధించి. దాంట్లో మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తీసుకోవడం కానీ డిఫరెంట్ లైక్ ఎలా చేయాలి ఏంటి టిప్స్ని చూపిస్తూ దాంట్లో మనకి బోన్సాయి ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో వాటర్లో పెరిగే ప్లాంట్స్ ఉంటాయి, ఇంటీరియర్ ప్లాంట్స్ ఉంటాయి, ఇంటీరియర్ ప్లాంట్ కుండీలు కానీ ఇలా మనం ప్రతి ఒక్కటి గార్డెనింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక బాయ్స్కి చాలా ఇష్టమైంది అండ్ దెన్ లేడీస్ కూడా చాలా ఇష్టమైంది వీడియో గేమ్స్. సో వీడియో గేమ్స్ సంబంధించి అయితే చాలా మంది సెర్చెస్ చేస్తుంటారు, ఎటువంటి గేమ్స్ బాగుంటాయి, ఎలా ఆడాలి, గేమింగ్ కన్సోల్ ఎలా యూస్ చేసుకోవాలి, ఏమేమి బెస్ట్ గేమింగ్ కన్సోల్స్ ఏ ఉంటాయి,
ఉంటాయి. సో ఇలా మనకి ప్రతి ఒక్కటి కూడా సెట్ చేస్తుంటారు. దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ కానీ, పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ చాలా గేమ్స్ ఉంటాయి కదండి. సో ఆ గేమ్స్ సంబంధించిన స్పెషల్ గ్యాడ్జెట్స్ అయి ఉంటాయి. వాటి మనం సేల్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వాటి గురించి రివ్యూస్గా రాయడం కానీ డిఫరెంట్ వేస్లో మనం వాటిని ప్రమోట్ చేసుకుంటే తొందరగా మీకు బ్రాండింగ్ అనేది వస్తుంది. సో గేమింగ్ రిలేటెడ్గా మీరు వెళ్తే కనుక మీరు యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేయండి. సో మనకి యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేసినట్టయితే కనుక మీరు వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ప్రొడక్ట్స్ అనేవి కూడా అఫ్లైట్ మార్కెటింగ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే రీడింగ్. సో రీడింగ్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. అంటే మనం బుక్స్ ఒకటే అనుకోవద్దు. రీడింగ్ సంబంధించి మనకి కిడ్స్కి సంబంధించిన బుక్స్ కానీ లేకపోతే కిడ్స్ సంబంధించిన టాయ్స్ ఉంటాయి. అంటే రీడింగ్ రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమున్నాయని మీరు చూడాలనుకుంటే కనుక ఈ విధంగా ఎంటర్ చేయండి రీడింగ్ అని. సో రీడింగ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చాలా వస్తున్నాయి. చూసారా, కేవలం మనం బుక్స్ అనే అనుకున్నాము, కాకపోతే రీడింగ్ సంబంధించి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడొచ్చు. లైట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ మనకి దానికి సంబంధించిన ఇది బుక్స్ అవ్వచ్చు. ఇంకా మీరు పైన చూడొచ్చు కొన్ని స్పాన్సర్ యాడ్స్ రావడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూర్చొని చదవడానికి, పిల్లలకి నడుము నొప్పి రాకుండా ఉండడం కోసం ఒక సీట్, నెక్స్ట్ ఇలా బెడ్ మీద మనం చదువుకోవడానికి ఉపయోగించేవి, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మీరు కేవలం కొన్ని లిమిటెడ్ అంటే నాలెడ్జ్ తోటి అంటే ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటో తెలియక అయిపోతుంటారు. సో అటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే కొంచెం చిన్న లెటర్స్ అవ్వడానికి వాటికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇలా మనకి కొన్ని అద్దాలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇలా టేబుల్స్ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో వాటన్నీ కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయండి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూడ డైరెక్ట్గా మనకి ఒక రీడింగ్ యాక్సెసరీస్ అని ఒక కేటగిరీ కూడా ఉంది. సో ఈ కేటగిరీ సెలెక్ట్ చేసినట్టయితే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ కింద వస్తుంది. సో చూసారు కదా, సో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా మీరు ప్రమోట్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికి సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది అని చూసినట్టయితే కనుక రీడింగ్ యాక్సెసరీస్కి ప్రతి నెల 74,000 మంది సెర్చ్ చేస్తున్నారు. సో నేను చేపట్టే టాపిక్స్ అన్నీ కూడా మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇంత ట్రస్టీగా చెప్తున్నాను. మీరు కూడా వీటిని మిస్ అవ్వద్దు. ఒకసారి అయితే ఆలోచించండి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి. ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక వెంటనే గూగుల్లో డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నా వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నేను వాట్సాప్ కనెక్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేసి మీ డౌట్స్ ఏమున్నాయి అవన్నీ డైరెక్ట్గా తెలుసుకోండి. ఫ్రీ సపోర్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది మీరు యూజ్ చేసుకోండి. తప్పనిసరిగా పేషెన్స్ అనేది చాలా అవసరం. పెట్టిన వెంటనే డబ్బులు వస్తాయంటే రావు. నేను చెప్తున్నాను కదా, మీరు కంపల్సరీ దీనికి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటూ 3 to 6 months మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే కనుక మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు గ్రోత్ అనేది డే బై డే పెరుగుతుంది కానీ తగ్గదు. సో దీనికి మాత్రం మీకు కొంచెం టైం పడుతుందని నేను మళ్ళీ చెప్తున్నాను. సో స్టార్ట్ చేసిన వెంటనే అమౌంట్ వస్తాయంటే రావు. సో స్టార్ట్ చేసిన వెంటనే అమౌంట్ వస్తాయా రావు అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. దాని దగ్గర నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర. సో అఫ్లైట్ మార్కెటింగ్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ సేల్కి 3,500 కమిషన్ వచ్చిందండి. దాని తర్వాత 35,000 మేబీ 30,000 ప్లస్ కమిషన్ రావడం జరిగింది. లాస్ట్ మంత్ నాకు 2 lakhs కమిషన్ వచ్చింది. సో ఇవన్నీకి కొంచెం టైం పట్టింది, 6 to 7 months టైం పట్టింది. సో నేను అదే చెప్తున్నాను, మీకు స్ట్రాటజీ అలవాటైంది అనుకోండి, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే చెప్పానో స్టెప్స్ వాటి మీద కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో కావాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఆ వీడియోని కూడా మీరు చూసేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక రీడింగ్ అయిపోయింది. ట్రావెలింగ్, నెక్స్ట్ మోటో వ్లాగ్స్. సో ట్రావెలింగ్లో మనకి చాలా ఉంటాయి. ట్రావెలింగ్ గ్యాడ్జెట్స్ కానీ, ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ, ట్రావెలింగ్ డ్రెస్సెస్ కానీ, యూనిఫామ్స్, లైక్ మన ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ మనం సేల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇంకా మోటో వ్లాగ్స్. సో ఇప్పుడు అందరికీ జెంట్స్కి అండ్ దెన్ లేడీస్ కూడా బాగా ఇష్టం ట్రావెల్లో బండి మీద తిరగడం అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. సో ఈ బండి మీద తిరగడానికి మనం ఏం చేయాలి, కొంచెం కెమెరాస్ సెట్ చేసుకుంటాం, మోటో బ్లాగింగ్ అంటారు. సో ఇందాక నేను మీకు వీడియోలో చూపెట్టాను కదా, గోప్రో అని చెప్పి యాక్షన్ కెమెరా అని చెప్పడం జరిగింది. సో ఇటువంటి కెమెరాస్ కానీ దానికి సంబంధించిన బైక్ కిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సేల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే కార్ యాక్సెసరీస్. సో చాలా మందికి కార్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు. దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో కార్ మ్యాట్స్ అవ్వచ్చు, లేకపోతే విండ్ గ్లాసెస్ కానీ, లేకపోతే కార్లో ఏమైనా ఎక్విప్మెంట్ కానీ లైక్ లైట్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కార్ యాక్సెసరీస్ సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక వెంటనే మీరు ఏం చేయాలంటే దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మనకు కావాల్సిందల్లా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీరు గూగుల్ కానీ అమెజాన్కి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో మీరు ఎంటర్ చేయండి. సింపుల్, మనకి ఒక డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి ఆ డౌట్ ఏంటి అనేది. సో నేను అదే చెప్తున్నాను. సో మీరు ఏదైతే టాపిక్ స్టార్ట్ చేయాలనుకుంటే దాని గురించి ముందుగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక కార్ యాక్సెసరీస్కి ఎవ్రీ మంత్ 60,000 సెర్చెస్ రావడం జరుగుతుంది. సో వీడియో లెంత్ ఉందని మాత్రం అనుకోకండి, నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో స్కిప్ చేయకండి. ఒకవేళ స్కిప్ చేసి ముందుకు వచ్చి ఉంటే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని యాక్సెసరీస్ ఉన్నాయా కార్కి సంబంధించి, మీకే డౌట్ రావడం జరుగుతుంది. సెర్చెస్ కూడా చూసారా 60,000 మంది. సో 60,000 మందిలో మీరు కేవలం ఒక 600 సేల్స్ అనుకుందాం. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా మినిమం ఎక్స్పెక్ట్ చేద్దాం. 600 సేల్స్ అయ్యి ఒక్క సేల్ మీద మీకు 50 రూపాయలు కమిషన్ వచ్చింది. సరే మనం ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేద్దాం. 600 సేల్స్ అయ్యాయి అనుకున్నాం, ఎక్కువ కూడా వద్దు, మనం 60,000 సెర్చెస్ ఉన్నాయి, 600 సేల్స్ అయ్యాయి అనుకున్నాం. ఈ సేల్కి మనకి ఒక 50 రూపాయల కమిషన్ వచ్చింది అనుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత కమిషన్ వచ్చింది మీకు. ఆ మంత్లో 30,000 కమిషన్ రావడం జరుగుతుంది.
సో ఇది నేను యావరేజ్గా చెప్పారండి. అంటే మీకు 10,000 పైన వచ్చినా కానీ మీరు సక్సెస్ అయినట్టే. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఇక్కడ. మీకు ఒక హోస్టింగ్ పర్చేస్ చేశారు. సో మీరు ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్స్ మల్టిపుల్ నీషెస్ మీరు మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఒకవేళ మీరు స్టార్ట్అప్ ప్లాన్ కానీ ఇలా కాకుండా కొంచెం అడ్వాన్స్ ప్లాన్ తీసుకుంటే మీకు ఎంత అవుతుంది, ఒక 6,000 7,000 అవుతుంది. సో ఈ 6,000 7,000 మీరు చేయాల్సింది హార్డ్ వర్కే. మీ వర్కే ఇక్కడ మీకు ఎఫిషియెంట్గా మీరు ముందుకు తీసుకెళ్తే రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది బిలో 10,000 లోపే ఉంది. సో అది కూడా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని మంత్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు, 12 మంత్స్కి అంటే 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేవి 1 మంత్కే రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఒకసారి స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంది, అంటే మనం 1 ఇయర్ ప్లాన్ తీసుకున్నామా, 2 ఇయర్స్ ప్లాన్ తీసుకున్నామా, సో దాన్ని బట్టి మనం ఏ విధంగా వెళ్ళొచ్చు ఏంటి అని కూడా మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో అక్కడ మీకు నేను 100% చెప్తున్నాను, మీరు కరెక్ట్గా సీరియస్గా తీసుకొని వెళ్ళినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి లాస్ అనేది రాదు. ఇది మాత్రం గ్యారంటీ. బట్ మనకి రిజల్ట్స్ అనేవి రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్తున్నాను కదా, అక్కడ మీ స్ట్రాటజీ అండ్ దెన్ మీ ఇంప్లిమెంటేషన్ టైంని బట్టి డిపెండ్ అయ్యింది. కొంతమంది 1 hour 2 hours వర్క్ చేసే వాళ్ళు చేసే ఉంటారు, కొంతమంది 4-5 hours వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా మనం డిఫరెంట్ వేస్లో చేస్తూ కొత్త స్ట్రాటజీస్ ఏమున్నాయి, నెట్లో ఏమున్నాయి, ఎలా ప్రమోట్ చేస్తున్నారు, సో కొంత మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అయ్యేంత వరకు మీకు స్ట్రగులింగ్గానే ఉంటుంది. తర్వాత మాత్రం మీరు మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు చాలామంది యూట్యూబర్స్ని వీళ్ళందరినీ చూస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినా స్టార్టింగ్లో వాళ్ళ వీడియోస్లో చాలామంది చెప్పారు. కొంతమంది ఛానల్స్ గ్రోత్ అవ్వడానికి 1 year 2 years అలా పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలా సఫిషియెంట్గా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు కాబట్టి సో మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, నా అఫిలియేట్ మార్కెటింగ్లో స్టార్టింగ్ లెవెల్ ఎలా చేశాను, ప్రజెంట్ ఏ విధంగా నాకు మనీ అనేది వచ్చిందని కూడా. సో అవి కూడా నేను ప్రజెంట్ అయితే పేమెంట్ తీసుకోలేదు. నేను తెలుసు కదా ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ అవి వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తాను. సో మేబీ ఈ వీక్లో పేమెంట్ రిలీజ్ అయింది కొంత పేమెంట్. సో కొంత పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత నేను దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పెడతాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సో నెక్స్ట్ మన టాపిక్ చూసినట్టయితే కనుక ఫోటోగ్రఫీ గేర్. సో ఫొటోస్ అంటే ప్రతి ఒక్కరికి పిచ్చి. ఇంత పిచ్చి ఉంటుందంటే ఫోటోగ్రఫీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టి పర్చేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచంలో. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఫోటోగ్రఫీ అని ఎంటర్ చేయండి, లేదా ఫోటోగ్రఫీ గేర్ అని ఎంటర్ చేయండి, మీకు చాలా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఫోటోగ్రఫీ గేర్ అనేది ఒక మంచి నీష్, నేను చూపిస్తాను మీకు. సో ఇది ఒక కేటగిరీ అండి. ఈ కేటగిరీ సంబంధించి మీకు చూపిస్తాను ఎన్ని సెర్చెస్ ఉన్నాయి, ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ ఛానల్, నాకు యూట్యూబ్ ఛానల్ సంబంధించి వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ కొన్ని కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. సో ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, మనకి స్క్రీన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటాయో అవన్నీ కూడా మనకి అవసరం అవుతుంది. సో ఇక్కడ మనకి ఫోటోగ్రఫీ గేర్ అంటే తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను కీవర్డ్ చేంజ్ చేస్తాను. ఫోటోగ్రఫీ యాక్సెసరీస్ దాని గురించి అయితే మనకి ఎక్కువ సెర్చెస్ ఉంటాయి. అంటే మనకి ఏవైతే ఉన్నాయి ఏంటి, ఫోటోషాప్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోటోగ్రఫీ ఎంటర్ చేయగానే 2,46,000 రావడం జరిగింది. అయితే మనం ఏం చేద్దాం, దీన్ని కొంచెం ఇంకా స్పెసిఫిక్ చేద్దాం. సో నేను దాని గురించి అయితే స్పేస్ ఇచ్చాను. సో మనకి చూస్తే యాక్సెసరీస్లోకి వెళ్తున్నాను అనమాట. పర్టికులర్గా మన యాక్సెసరీస్ ప్రోడక్ట్ చేయాలి కాబట్టి. సో దీంట్లో మనకి చూస్తే కనుక దానికి సంబంధించిన స్క్రీన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో మంత్లీ సెర్చెస్ అనేవి 880 ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి కేవలం అమెజాన్ సెర్చెస్ మనం చూపిస్తున్నాం. ఇంకా మనకి చాలా ఉంటాయి, లైక్ లెన్సెస్ గురించి కానీ అవన్నీ కూడా మనం చూసాం కదా 2,40,000 రావడం జరిగింది. సో ఫోటోగ్రఫీ మీద మీరు కర్సర్ ప్లేస్ స్పేస్ ఇచ్చినట్టయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ డ్రాప్, లైట్స్, బ్యాక్గ్రౌండ్, బాక్స్, బుక్స్, యాక్సెసరీస్, డిఎల్ఎస్ఆర్ అని ఉంది కదా. సో మీరు ఇలాగా పర్టికులర్ నీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉందంటే మీరు చూడాలి. చూసిన తర్వాత ఆ పర్టికులర్ నీష్ మీద మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో కొన్ని మనకి ఇలాగా డిఫికల్టీస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు సెర్చ్ చేస్తూ ఉంటే ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మనకి సెర్చెస్ అయితే రావట్లేదు. సో మేబీ ఎక్స్టెన్షన్ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఫోటోగ్రఫీ యాక్సెసరీస్, బ్యాక్ డ్రాప్, లైట్స్. ఓకే, లైట్స్ మీరు చెక్ చేద్దాం సెర్చెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఓకే, ఫోటోగ్రఫీ లైట్స్ గురించి అయితే సెర్చెస్ ఎక్కువ ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు 4,400 ఉన్నాయి సెర్చెస్ అనేవి. సో ఇలా మీరు పర్టికులర్ కీవర్డ్స్ని కొన్ని టార్గెట్ చేసి సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలా మనం పర్టికులర్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఎక్కువ సెర్చెస్ చేస్తున్నారో వాటి మనం టార్గెట్ చేసి మనం బ్లాగింగ్ చేస్తూ, అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత మనం చూసినట్టయితే పెట్స్. సో కుక్క పిల్లలు కానీ లేకపోతే పిల్లులు కానీ ఇలా మనకి చాలా రకాల పెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. బట్ చాలామంది కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఒక పర్సన్ ఎలా అయితే చూసుకుంటామో అదేవిధంగా చూసుకుంటూ పెంచుకుంటుంటారు. సో అలాంటి పెట్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ వాళ్ళకి అది ఆ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఇమీడియట్గా పర్చేస్ చేస్తారు. దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదే. సో దాని గురించి నేను ఒకసారి మీకు ఇక్కడ పెట్స్ అని ఎంటర్ చేస్తున్నాను. స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు పెట్స్ యాక్సెసరీస్, డాగ్, పెట్స్ బెడ్, పెట్స్ ఎంపైర్ స్టెయిన్లెస్ స్టీల్, డాగ్ బౌల్, పెట్స్ లైక్, పెట్స్ యాక్సెసరీస్ ఫర్ క్యాట్స్. ఇలా మనకి చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు డాగ్ రిలేటెడ్గా కావాలంటే డాగ్ రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు క్యాట్ రిలేటెడ్గా అంటే క్యాట్ రిలేటెడ్. ఇలా మనకి చాలా పెట్స్ అయితే ఉన్నాయండి. కేవలం మీరు డాగు క్యాట్సే కాదు, ఫిష్ కానీ, టార్టోయిస్ కానీ ఇలా మనకి చాలా పెట్స్ ఉన్నాయి. మోర్ దాన్ మనకి 20 వరకు పెట్స్ ఉన్నాయి. ఇంట్లో పెంచుకునే పాము దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి, పిల్లి వరకు కూడా. సో ఎలకలు, పందులను కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు సరదాగా.
సో ఇలా మనం పర్టికులర్గా నీష్ బేస్డ్గా టాపిక్స్ అనేవి సెట్ చేసుకొని దేనికైతే మనకి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఎక్కడైతే ఏవైతే ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, షిప్పింగ్ కానీ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని వాటన్నిటి కూడా మనం సేల్ చేసుకోవచ్చు. సో వీడియో లెంత్ ఎక్కువైందైతే బాధపడకండి. ఒకవేళ మీరు కనుక స్కిప్ చేసి చివరి వరకు వస్తే కనుక మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. సో ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను షేర్ చేశాను. సో టోటల్గా అయితే కొన్ని నీషెస్ తీసుకోవడం జరిగింది, ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో దీంట్లో మీకు చూసినట్టు రెగ్యులర్ నీషెస్ అయితే ఏమీ లేవు, లైక్ మూవీస్ గురించి సంబంధించినవి కానీ లేకపోతే న్యూస్ గురించి సంబంధించిన కానీ నేను అలా ఏం తీసుకోలేదు. మ్యాక్సిమం అన్నీ కూడా కొంచెం స్పెసిఫిక్గా మీరు తొందరగా గెయిన్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి కొంచెం బ్రాడ్గా చూసుకున్నట్టయితే గార్డెనింగ్ ఒకటి, వీడియో గేమింగ్ ఒకటి, ట్రావెలింగ్ ఒకటి, అండ్ దెన్ మ్యూజిక్ అండి. సో ఇవి మాత్రం కొంచెం బ్రాడ్ నీష్. దాంట్లో మీరు ఏం చేయాలి, ఇంకొంచెం స్పెసిఫిక్గా టాపిక్స్ బేస్ చేసుకుని కూడా మీరు ఆర్టికల్స్ తీసుకుని ముందుకు వెళ్తే చాలా ఈజీగా గెయిన్ అవుతారు. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో దీని గురించి కూడా నేను చాలా అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. మీకు బెటర్గా రిజల్ట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ముందుగా గూగుల్లో డిజిటల్ ఖమ్మం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా digitalkhammam.com. సో దీంట్లో ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మీకంటూ ఒక వెబ్సైట్ అంటే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకి డొమైన్ మరియు హోస్టింగ్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి హోస్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది, హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు 2 సర్వీస్ ప్రొవైడర్స్ని రికమెండ్ చేస్తున్నాను. సో ఈ 2 సర్వీస్ ప్రొవైడర్స్లో మనం బెస్ట్గా చూసుకోవాలి అనుకుంటే కనుక, అంటే మీకు పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు సైగ్రౌండ్కి వెళ్ళండి. సైగ్రౌండ్ అయితే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే అవుతుంది, ఆల్మోస్ట్ మీకు 8,000 వరకు అవుతుంది 1 ఇయర్కే. సో కానీ సింగిల్ వెబ్సైటే మీరు హోస్ట్ చేసుకోవచ్చు సైగ్రౌండ్లో, అందుకనే చెప్తున్నా కదా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు కొంచెం తక్కువ కాస్ట్లో కావాలి అండ్ దెన్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు బ్లూ హోస్ట్కి వెళ్ళొచ్చు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ ఓకే మీరు సైగ్రౌండ్ అంటున్నారు, ఇటు బ్లూ హోస్ట్ అంటున్నారు, మరి అంత డిఫరెన్స్ ఏంటి, రెండింటికి ఎందుకంత ప్రైస్ తేడా ఉందని చూసుకున్నట్టయితే కనుక, సో బ్లూ హోస్ట్ అనేది కంట్రోల్ ప్యానల్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా వర్క్ అవ్వడం జరుగుతుంది. మాక్సిమం ఆఫ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో గోడాడీ అవ్వచ్చు, ఇలా మనకి వేరే డిఫరెంట్ ఉంటారు హోస్టింగర్, నేమ్ చిప్. సో ఎవరైనా సరే మాక్సిమం cPanelతో వర్క్ అవుతారు. బట్ సైగ్రౌండ్ అలా కాదండి, సైగ్రౌండ్ వాళ్ళ ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉంది, సైట్ టూల్స్ అని, దాంతో వర్క్ అవుతుంది. అండ్ దెన్ వాళ్ళకి సపోర్ట్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసే లైక్ మీకు కంటెంట్ కానీ లేకపోతే సర్వర్స్ కానీ అవన్నీ కూడా చాలా అడ్వాన్స్ సర్వర్స్. సో నేను క్లౌడ్ బేస్డ్ సర్వర్స్, అందుకనే కాస్ట్ ఎక్కువ. సో నేనైతే ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కనుక సైగ్రౌండ్కి వెళ్ళండి. బట్ బిగినర్ లెవెల్లో ఉండాలి నేను సజెస్ట్ చేస్తే మాత్రం బ్లూ హోస్ట్. సో బ్లూ హోస్ట్లో మనకి ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్, ఫ్రీగా మీకు డొమైన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయడం ఉంది. ఆల్మోస్ట్ మనకి ఒక 1000 రూపీస్ సేవ్ అయినట్టే కంపేర్ టు సైగ్రౌండ్తో చూసుకుంటే. సో దీన్ని మనకి ఫ్రీగా డొమైన్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు సింగిల్ వెబ్సైట్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా మీకు ఇది సరిపోతుంది, స్టోరేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి క్వాలిటీ అనేది కంపేర్ అవుతుంది కాబట్టి మనకి ప్రైస్ అనేది డిఫరెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవైలబిలిటీ అయితే ఎక్కువగా ఉంది బ్లూ హోస్ట్లో, బట్ cPanel ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం మేనేజింగ్ స్కిల్స్ అవన్నీ కూడా కొంచెం అవసరం టెక్నికల్గా. బట్ సైగ్రౌండ్లో అయితే మీకు మేనేజింగ్ స్కిల్స్ అనేవి అంతగా అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, అందుకని మనకు ప్రైస్ వేరియంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు బై నౌ అనే ఆప్షన్ ఉంది, బై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా బ్లూ హోస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రాసెస్ పర్చేస్ చేయడం కానీ మీ డీటెయిల్స్, మెయిల్ ఐడి, మీ డొమైన్ ఏం తీసుకోవాలి అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఇవి పర్చేస్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చి ఎటువంటి డొమైన్ ఏం తీసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ కావాలని తెలియాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా ఇక్కడ నా నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఇది నా నెంబర్, ఈ నెంబర్కైనా సరే మీరు వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్ ఇక్కడ నేను వాట్సాప్ అని లింక్ చేశాను. సో ఇక్కడ మీరు నుంచి అయినా సరే మీరు డైరెక్ట్గా ఏవైతే డౌట్ ఉందో సో హాయ్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేయండి, మీ డౌట్స్ ఏమైనా అడగండి. నేను ఫ్రీ టైంలో మ్యాక్సిమం విత్ ఇన్ అవర్లో లేదా అదే రోజు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో రిప్లై ఇవ్వడం అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఇలాగా చేయడానికి అంటే లైక్ వాట్సాప్ నెంబర్ నేను షేర్ చేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కామెంట్ చేయొచ్చు. సో మీరైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా అదే రోజు కుదిరితేనంత తొందరగా నేను అదే రోజు అని కూడా చెప్పాను, ఇంకా విత్ ఇన్ 1 అవర్లో చాలామందికి అయితే విత్ ఇన్ మినిట్స్ అండ్ సెకండ్స్లో కూడా రిప్లై ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో మీరైతే ఏవైతే డౌట్స్ ఉన్నాయో వెంటనే కాంటాక్ట్ అవ్వండి, తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేయడం అనేది బురదలో కాలేశారంటారు సార్, తెలియకుండా పప్పులో కాలేశారు, బురదలో కాలేశారని. సో ఆ విధంగా అవుతుంది. సో మీ మనీ వేస్ట్ అండ్ దెన్ టైం వేస్ట్. మీకు బెటర్ రిజల్ట్స్ రావాలంటే కంపల్సరీ మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా వర్క్ని స్టార్ట్ చేయండి. ఓకే, వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అండి, ఒక బిగినర్ లెవెల్తో స్టార్ట్ చేస్తే కనుక ప్రజెంట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడం జరిగింది. సో ఇటువంటి వెరీ ఇన్ఫర్మేటివ్ టాపిక్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కాదండి, ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. దెన్ ఇంకోటి ఏంటి, నేను ఎప్పుడు కూడా లైవ్ సెషన్స్ చేస్తుంటాను. కేవలం వీడియోస్ పెట్టడం కాదు, లైవ్ సెషన్స్ చేయడం వల్ల చాలామందికి ఇంటరాక్షన్ పెరుగుతుంది, వాళ్ళ డౌట్స్ అనేవి డైరెక్ట్గా లైవ్ సెషన్లో తెలుసుకుంటారు. కాబట్టి నా కమ్యూనిటీ ట్యాబ్ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తుంటే నేను కమ్యూనిటీలో ఎప్పుడు లైవ్ చేస్తాను ఏంటని ప్రతి ఒక్కటి కూడా పెడుతూ ఉంటాను. కొత్త అప్డేట్స్ కానీ మనీ ఎర్నింగ్
కూపన్స్ కోడ్స్ కానీ లేకపోతే వేరే ఇంకేమైనా ఐడియాస్ ఉంటే అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు వాటిని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. సో లెంత్ ఎక్కువైందా, సొల్లు ఎక్కువ ఉందా, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందా, సో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి. నచ్చకపోతే కనుక ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి, అప్పుడే నాకు బాగా తెలుస్తుంది. సో ఇది ఎలా చేయొచ్చా చేయకూడదా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఛానల్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్గా టచ్లో ఉండండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని మీకంటూ ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. నేను మీ సందీప్ చింతలపూడి. బాయ్ బాయ్.